ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు ఈ సమావేశానికి హాజరవగా టీడీపీ నుంచి లోక్సభ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీ నుంచి పార్లమెంటరీ నేత వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, అఖిలపక్ష సమావేశం కొనసాగుతున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? ఎస్ నవీన్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం కొనసాగుతుంది. అఖిలపక్ష సమావేశానికి లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ, రాజ్యసభ పక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గేతో పాటు వివిధ పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్లు హాజరై, ఇక తెలుగుదేశం పార్టీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ సమావేశానికి హాజరైతే, ఇక వైసీపీ నుంచి వైవి సుబ్బారెడ్డితో పాటు మరికొంతమంది లోక్సభ ఫ్లోర్ లీడర్లంతా కూడా సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ పేరిట విజయాన్ని సాధించారు. ఆ విజయానికి సంబంధించిన అంశాన్ని సమావేశంలో వివరించబోతున్నారు. అఖిలపక్ష సమావేశంలో ఈ అంశంతో పాటు ఏ విధంగా ఆపరేషన్ నిర్వహించాం, ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టడానికి కారణం ఏంటి, ఆపరేషన్ సింధూర్ని ఏ విధంగా 25 నిమిషాలనే ముగించి విజయం సాధించామన్న అంశాన్ని కూడా సమావేశంలో చర్చిస్తున్నారు. దాదాపు గంట నుంచి కూడా సమావేశం కొనసాగుతుంది. మరో అరగంటకు పైగా కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వివిధ పార్టీలకు వివరించడంతో పాటు ఆ పార్టీల యొక్క నేతల సజెషన్స్ సైతం కూడా కేంద్రం తీసుకోబోతుంది. ప్రధానంగా ఎల్ఓసి ప్రాంతం పరిధిలో ఉంటున్న, అంటే భారత్ సరిహద్దుల్లో ఉంటున్న గ్రామాల ప్రజలను ఏ విధంగా రక్షణ కల్పిస్తున్నారు, వారిని ఏ విధంగా అక్కడి నుంచి వెకేట్ చేయించి ఇతర ప్లేసులలో పునరావాసం కల్పిస్తున్నారు అంశాన్ని పైన కూడా సమావేశంలో చర్చిస్తున్నట్టు తెలిసింది. దాదాపు 13 మంది సివిలియన్స్ ఇప్పటి వరకు చనిపోయినట్టు కూడా అధికారికంగా కేంద్ర విదేశాంగ శాఖ ఒక బ్రీఫింగ్ని, ఒక లేఖను సైతం కూడా విడుదల చేసింది. మరోవైపు 59 మందికి కూడా దాదాపు 22వ తేదీ నుంచి, అంటే పెహల్గాం ఘటన జరిగిన నాటి నుంచి కూడా ఆపరేషన్ సింధూర్ జరిగిన అనంతరం కూడా జరుగుతున్న పరిణామాలు కావచ్చు, నియంత్రణ రేఖ వద్ద పాక్ ఏ విధంగా ఉల్లంఘనలకు పాల్పడుతుంది, ఏ విధంగా కాల్పులు జరుపుతుంది అనే దానికి సంబంధించిన అంశంలో దాదాపు ఇప్పటి వరకు 13 మంది మృతి చెందారు. దానికి సంబంధించిన అంశంలో కూడా ఈరోజు చర్చ జరగబోతుంది. మరోవైపు ఒక పూంచ్లోనే దాదాపు 42 మందికి గాయాలై వారిని వివిధ హాస్పిటల్కి తరలించి కూడా ఇప్పటికే వైద్య సదుపాయం అందిస్తున్నారు. ప్రధానంగా ఇక పూంచ్ కావచ్చు, అనంతనాగ్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్లోని అనేక ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే నౌషిరా సెక్టర్ కావచ్చు, ఆ సెక్టార్లలో ఉన్న ప్రజలందరినీ కూడా నియంత్రణ రేఖకు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలపైన పెద్ద ఎత్తున షెల్స్తోని పాకిస్తాన్ ఆర్మీ ఈ పౌరుల లక్ష్యంగా ఏ విధంగా దాడి చేస్తున్న అంశాన్ని కూడా ఈరోజు అఖిలపక్ష సమావేశంలో చర్చిస్తున్నారు. దానికి సంబంధించిన అంశంలో కూడా తగిన భద్రత కల్పించాలని కూడా వివిధ పార్టీల నేతలు కూడా వారికి వివరించినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఆపరేషన్ సింధూర్ తర్వాతకి జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఏ విధంగా భారత్ ముందుకు వెళ్ళబోతుంది, అత్యంత క్రూషల్ ఈ 2 రోజులు ఉండబోతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే 8వ తేదీ 9, అదేవిధంగా 10వ తేదీ ఉదయం 5 గంటల వరకు కూడా దాదాపు దేశంలో 9 ఎయిర్పోర్ట్లను, అంటే ప్రధానంగా శ్రీనగర్ కావచ్చు, జమ్మూ కావచ్చు, లే కావచ్చు, అమృత్సర్ కావచ్చు, జోధ్పూర్ కావచ్చు, అంటే రాజస్థాన్ కావచ్చు, పంజాబ్లో అనేక ప్రాంతాల్లో ఉన్న ఎయిర్పోర్ట్లు అన్నింటినీ మొత్తం 9 ఎయిర్పోర్ట్లన్నింటిలో కూడా ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్కడ నో ఫ్లై జోన్గా పెట్టారు. ఇప్పటికే విమాన రాకపోకలకు కూడా పూర్తిగా కూడా నిషేధించడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ భారత పౌరులు గాక ఆ బార్డర్లలో ఖచ్చితంగా ప్రయాణాలు చేసిన సందర్భం కావచ్చు, ఇతర సంబంధించిన అంశాల్లో ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే మాత్రం భారత్ అత్యంత నష్టపోతున్న నేపథ్యంలో వాటికి సంబంధించి మొత్తం 9 ఎయిర్పోర్ట్ల పైన కూడా కొంత నిఘా పెట్టడంతో పాటు ఆ ప్రాంతాలలో ఇప్పటికే విమాన రాకపోకల్లో సంబంధించిన అన్ని నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నాయి. వారికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ని కూడా ఆపివేస్తున్నట్టు కేంద్రం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. అది 10వ తేదీ ఉదయం 5 గంటల వరకు కూడా కొనసాగుతుందనే అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అమృత్సర్లో పెద్ద ఎత్తున కూడా అమృత్సర్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఎయిర్పోర్ట్లు కావచ్చు, వీటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ తమ ఆధీనంలోకి తీసుకున్న నేపథ్యం ఇదే అంశాన్ని కూడా వివరించబోతున్నారు. ఈ 2 రోజులు కూడా కొంత క్రూషియల్గా ఉండాలి, భద్రతను మరింత పెంచాలనే దాంట్లో కూడా కేంద్రం యోచిస్తున్న నేపథ్యం, ఎక్కడ కూడా అలసత్వం ప్రదర్శించొద్దు అనేది కూడా పదే చెప్తుంది. అనేక రాష్ట్రాల్లో ఉన్న పోలీస్ విభాగాలు కావచ్చు, ప్రధానంగా పంజాబ్ కావచ్చు, హర్యానా కావచ్చు, రాజస్థాన్ కావచ్చు,
కావచ్చు, కాశ్మీర్ కావచ్చు, లే లదాఖ్ కావచ్చు, శ్రీనగర్ కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్న పోలీసులకు సంబంధించిన సెలవులు కావచ్చు, అదేవిధంగా వైద్య విభాగాల్లో పనిచేస్తున్న వారి సెలవులు కావచ్చు, వీటన్నిటిని కూడా రద్దు చేస్తూ తిరిగి 24 గంటల పాటు కూడా అధికారులంతా కూడా ఫోన్ కాల్స్లో అందుబాటులో ఉండాలనేది కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం. మరోవైపు జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న అజిత్ దోవల్ కూడా కాసేపటి క్రితం ప్రధాని మోదీతోని సమావేశమయ్యారు. పూంచ్ సెక్టార్లో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, పాక్ ఆర్మీ ఏ విధంగా భారత పౌరులపైన దాడులు చేస్తున్నారు, ఏ విధంగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న అంశాన్ని కూడా వారికి వివరించారు. మరోవైపు అఖిలపక్ష సమావేశంలో కూడా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇదే అంశాన్ని కూడా విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా వివరిస్తుంటే, మరోవైపు కేంద్ర హోంశాఖ ద్వారా తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా త్రివిధ దళ తమ శక్తి మేరకు ఏ విధంగా ఆపరేషన్ సింధూర్ను 25 నిమిషాలను ఏ విధంగా పూర్తి చేశాం, దాదాపు 9 స్థావరాలపైన ఏ విధంగా దాడి చేశామనే అంశాన్ని, ఎంతమంది ఇందులో దాడుల్లో ఉగ్రవాదుల్ని హతమార్చామనే అంశాన్ని కూడా స్పష్టంగా కూడా అఖిలపక్ష సమావేశంలో వివరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. నేతల నుంచి సజెషన్ తీసుకుంటారు. అందరూ కూడా టెర్రరిజాన్ని వ్యతిరేకిస్తూ భారత్ ఏకతాటిగా ఉంది అని చెప్పేందుకు కూడా అఖిలపక్ష సమావేశం నిర్వహించిన నేపథ్యం ఖచ్చితంగా సమావేశం మరికొద్దిసేపు కూడా జరిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక పాకిస్తాన్ నియంత్రణకు సంబంధించి కొంత భారత్ నియంత్రణ రేఖలో ఉన్న వారిని మాత్రం వివిధ గ్రామాలకు తరలించేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. నవీన్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.